स्वामी की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेवाय वैकुंठाय। वासुदेवाय वैकुंठाय। वासुदेवाय वैकुंठाय। वासुदेवाय वैकुंठाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। वासुदेव वासुदेव वासुदेवाय। ओम नमो भगवते रामचंद्राय। ओम नमो भगवते रामचंद्राय। ओम नमो भगवते रामचंद्राय। ओम नमो भगवते रामचंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। रामचंद्राय राघवेंद्राय। रामचंद्राय राघवेंद्राय। रामचंद्राय राघवेंद्राय। रामचंद्राय राघवेंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। रामचंद्र रामचंद्र रामचंद्राय। ओम नमो भगवते वेंकटेशाय। ओम नमो भगवते वेंकटेशाय। ओम नमो भगवते वेंकटेशाय। ओम नमो भगवते वेंकटेशाय। वेंकटेश वेंकटेश वेंकटेशाय। वेंकटेश वेंकटेश वेंकटेशाय। वेंकटेश वेंकटेश वेंकटेशाय। वेंकटेश वेंकटेश वेंकटेशाय। वेंकटेशाय तिरुमलेशाय। वेंकटेशाय तिरुमलेशाय। वेंकटेशाय तिरुमलेशाय। वेंकटेशाय तिरुमलेशाय। वेंकटेश वेंकटेश वेंकटेशाय। वेंकटेश वेंकटेश वेंकटेशाय। ओम नमो भगवते पांडुरंगाय। ओम नमो भगवते पांडुरंगाय। అంటేనే మనము ఏదేమైనా సాధించగలుగుతాము. సాధన ఎంత చేశారు, ఎంతకాలం చేశారు, అది వారు ఎంత ఎంత అధ్యయనం చేశారు, ఎంత ధ్యానం చేశారు, ఎంత త్యాగం చేశారు, అది వారే ఒక పుస్తకం, నడిచే పుస్తకం అన్నమాట. మనకు చాలా అలాంటి స్థితి పొందడానికి చాలా చాలా ధైర్యం కావాలి. అలాగే నాన్నగారు కూడా, వారిద్దరు బాగా ఆప్తమిత్రులు, నాన్నగారు స్వామీజీ గారు. నాన్నగారు వారు ఇద్దరు కూడా ఒక మంచి వేవ్ లెంత్లో ఉంటారన్నమాట. సమకాలమైనటువంటి ఒక సాధనలో ఉంటారు. వారి మాటలు, వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు వారి మాటలు వేరేగా ఉంటాయి. ఆ సాధనలో ఉన్నటువంటి ఆ మెలకువలు కావచ్చు, దానిలో ఉంటే అది నేను పక్కన కూర్చునే వాడికి నాకేం అర్థమయ్యేది కాదు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే అంటే ఆ సాధనలో ఉన్నటువంటి ఆ ఉన్నతత్వాన్ని గురించి వాళ్ళు ముచ్చరించుకుంటూ ఉండేవాళ్ళు. చిన్నగా ఉన్నప్పటి సంగతి చెప్తున్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక వారి సాన్నిధ్యం కావచ్చు, వారి యొక్క గైడెన్స్ కావచ్చు, నాన్నగారి అమ్మ నాన్నల యొక్క అనుగ్రహం కావచ్చు,
చిన్నప్పటి నుండి కూడా ఇంటిలో ఆధ్యాత్మిక వాతావరణమే ఉండేది కాబట్టి నాకు కూడా ఒక మంచి గురువు గారు దొరకడం, చిన్న జిఎస్ఎం గారు దొరకడం, వారి సేవలో అంటే ఆంతరంగిక సేవలు, గురువు గారి ఆంతరంగిక సేవలు కూడా దొరకడం అంటే అది పూర్వజన్మ సుకృతం కావాలి. అలాంటిది అంత ఆంతరంగిక సేవలు కూడా చేసుకునేటటువంటి అదృష్టం దొరకడం, అది మా తల్లిదండ్రులు వారు ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక భిక్ష, చిన్నప్పటి నుండి ఉగ్గుపాలతో కూడా. తర్వాత ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో వారి గర్భంలో పుట్టడం, వారికి కుమారుడిగా జన్మించడం అనేటటువంటిది అదృష్టంగా భావిస్తాను ఎప్పుడు కూడా. పురోభివృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతాన్ని మరవరాదు అని చెప్తారు. ఎప్పుడైతే మనము ఎప్పుడో ఏదో ఒక గొప్ప స్థితిలో ఉన్నామో, అంటే నేను గొప్ప స్థితిలో ఉన్నానని చెప్పట్లేదు, ఒక సేవలో ఉన్నప్పుడు మనం ఎక్కడి నుండి వచ్చాము, ఎవరి ద్వారా వచ్చాము, ఏ వాతావరణం నుండి వచ్చాము అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సత్యం స్వామిజీ చెప్పారు, మీరు ఎప్పుడు వచ్చినా ఏకాదశికి వస్తే అందరూ ఉంటారు. మామూలప్పుడు కూడా రావచ్చు మీరు, కానీ ఏకాదశి రోజు వస్తే అందరూ ఉంటారు. నేను ప్రతిసారి ట్రై చేస్తున్నాను, ఏకాదశి రోజు నాన్నగారిని అమ్మను తీసుకొని రావాలి అని ట్రై చేస్తే అది ఇవాళ నాకు అదృష్టం దొరికింది. స్వామీజీ మాట నిజం చేసేటటువంటి అదృష్టం దొరికింది. అందుకు నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను. అంటే అక్కడ బయలుదేరేటప్పుడు నాన్నగారికి చెప్పాను, ఈరోజు మనము ఎలబాక వెళ్తున్నాం నాన్న అంటే, నాన్న కనీసం తినడం కూడా తినలేదు అనమాట. ఆనందం, అందరినీ కలుస్తున్నాను, స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాను, ఎప్పుడు చూసినా బాబు ఎలబాకకు తీసుకెళ్ళి ఎప్పుడు వెళ్తాము, నేను ఎప్పుడు వచ్చినా ఇంటికి ఎప్పుడు వచ్చినా ఎలబాకకి ఎప్పుడు వెళ్తాము, ఇదే ఫస్ట్ వర్డ్, ఎలబాకకి ఎప్పుడు వెళ్తాము. అంటే అంతగా ఒక మిత్రులని కలవడానికి ఒక మిత్రులు ఎంత తహతహలాడతారు అనేది నాన్నగారిని వారిని స్వామీజీని చూస్తే తెలుస్తుంది అనమాట. అది చాలా, అది భక్తి అంటే అదే దుష్యంతిచ రమర్తిచ అని. ఎప్పుడైతే ఇద్దరు భక్తులు కలుస్తారో దుష్యంతిచ చాలా ఆనందపడుతుంటారట. ఆనందం ఇంత మీటర్ పెట్టి కొలిసేటట్టు లేదండి. రమంతిచ ఆనందపడుతూ ఉంటారు. దుష్యంతిచ ఆనందపడతారు, రమంతిచ డాన్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఇక నాన్న అతను కాబట్టి డాన్స్ చేయట్లేదు కానీ లోపల డాన్స్ చేస్తున్నారు. అయితే స్వామీజీకి ఫోన్ చేశాను, స్వామీజీ ఇట్లా రావాలనుకుంటున్నామంటే చాలా చాలా సంతోషం, మంచి చాలా సంతోషం, వచ్చేయండి అని అన్నారు. ఇవాళ ఏకాదశి కూడా కలిసి రావడం అనేటటువంటిది అది అదృష్ట విశేషం. మీరందరూ కూడా కలిశారు. మామూలుగా అయితే స్వామీజీని కలిసే వాళ్ళం, వెళ్ళిపోయే వాళ్ళం, కానీ స్వామి పర్టికులర్గా చెప్పారు, ఏకాదశి రోజు వస్తే చాలా చాలా బాగుంటుంది. కూడా ఒక భక్తియే భగవన్ నామం చెప్పడం, అలాగే భగవద్భక్తులని ప్రేమగా చూడడం కూడా ఒక భక్తి. భగవద్భక్తులని ఇప్పుడు మనము అద్వేష్ట సర్వభూతానాం అని 12వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. 12వ అధ్యాయంలో 13వ శ్లోకంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ దేవచ నిర్మమో నిరహంకారః సమ దుఃఖ సుఖః క్షమీ అని అలా గుణాలు చెప్తూ భగవద్భక్తులు అనే వాళ్ళు ఎలా ఉండాలి, గుణాలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే నేను అలా కనుక ఉంటే నేను వాళ్ళ వెంట నేనే పడతాను, వాళ్ళు నా వెంట పడక్కర్లేదు, ప్రతి ఏకాదశికి గుడికి రానక్కర్లేదు, ఇలా సత్సంగం చేయక్కర్లేదు, ఈ క్వాలిటీస్ ఉంటే చాలు అన్నాడు. మొట్టమొదటి క్వాలిటీ ఏం చెప్పాడంటే అద్వేష్ట సర్వభూతానాం అన్నాడు. ఏ ప్రాణిని కూడా బాధ పెట్టకూడదు, ద్వేషించకూడదు అన్నాడు. బాధ పెట్టకూడదు అని కూడా అనలేదు, ద్వేషించకూడదు అన్నాడు. ప్రేమిస్తారా లేదా తర్వాత విషయం, ముందు ఏం చేయకూడదు, ద్వేషించకూడదు. అంటే మనము అందరినీ ఎవరిని ద్వేషించాను, పక్కింటి వాళ్ళని తప్ప. పక్కింటి వాళ్ళంటే ఎందుకో ఏమో ఏదో ఒకటి ఉంటుంది అనమాట. అలాగా పక్కింటి వాళ్ళు కూడా ఉండాలి, మనం ద్వేషించని లిస్ట్ లో పక్కింటి వాళ్ళు కూడా ఉండాలి. అలాగా ఎవరిని ద్వేషించాలి. అలాంటి స్థితి రావాలంటే ఇంత సాధన జరగాలి. సాధన జరిగితేనే
అటువంటి పరిపక్వత అనేది వస్తుంది. లేకుంటే ఇంత కచ్చ, ఇంకా ఉడకలేదని అర్థం. అన్నం అంతా కచ్చ పక్క అని అర్థం. మంచిగా ఉడికిన అన్నం చాలా తినడానికి యోగ్యంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అలాగా మనం పండాలి, ముందు బాగా పండు. సత్సంగంలో మేము వింటున్నాం, వినడం మాత్రమే సరిపోదు. అంటే వినడం మంచిదే కానీ దాన్ని కొంచెమైన ఆచరణలో పెట్టాలి. ఏం చెప్పారు స్వామీజీ ఏకాదశి రోజు, వచ్చిన పెద్దవాళ్ళు ఏం చెప్పారు అనేది బాగా గుర్తుపెట్టుకొని దానిలో రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు ఆలోచించుకోవాలి. మన కోసం ఒక 2 నిమిషాలు కేటాయించుకోవాలి పడుకునే ముందు. ఇవాళ నేను ఎవరినైనా బాధ పెట్టానా, ఇవాళ ఎవరినైనా తొందరపడి ఏదైనా మాట అన్నానా, ఎవరైనా అన్నప్పుడు నేను తొందరపడ్డానా, ఇవాళ నేను ఎన్ని మంచి పనులు చేశాను, ఇవాళ నేను ఎన్ని చెడు పనులు చేశాను అని ఇట్లా ఒక మనల్ని మనము ఆత్మవిమర్శ చేసుకుంటే తప్ప ఆధ్యాత్మిక పురోగతి అనేటటువంటిది సాధ్యం కాదు కదా. మనము ఎంత చేస్తూ ఉంటే అంతంత వెలుతురు మన జీవితంలో వస్తూ ఉంటుంది. చీకటి పోవాలంటే ఏం చేయాలి? వెలుతురు రావాల్సిందే. వెలుతురు రావాలి అంటే కరెంట్ ఉన్నప్పుడు లైట్ వేస్తాం, స్విచ్ చేస్తాం, చీకటి వచ్చింది అంటే. అలాగే కరెంటు కూడా లేదు, ఆశ్రమం ఎక్కడో మారుమూలలో ఉంది, మారుమూలలోనే ఉంది అనుకోండి, కాకపోతే కరెంట్ కూడా ఉంది. కానీ కొన్ని ఆశ్రమాలలో కరెంట్ ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం వెలిగిస్తారు? దీపం వెలిగిస్తారు, ఏదో లాంతర్లు పెట్టుకుంటారు, ఏదో పెట్రోల్ మార్క్స్ అలాంటివన్నీ, ఛార్జింగ్ లైట్ ఏదో పెడతారు. చీకటి పోవాలంటే వెలుతురు రావాలి. మన జీవితంలో వెలుతురు ఎప్పుడు వస్తుంది అంటే మనం సాధన ప్రారంభించినప్పుడే వస్తుంది. ఎప్పుడైతే మీరు సత్సంగానికి వస్తూ ఉంటారో మెల్లిగా మన మనసు మెత్తబడుతూ ఉంటుంది అన్నమాట. మన మనసు అంతకుముందు గట్టిగా ఉండేదేమో, ఏదో స్నేహితుల ద్వారా మనం వచ్చామనుకోండి, ఇక్కడ బాగా జరుగుతుంది, ఎలాగా ఆశ్రమంలో చాలా సత్సంగం ప్రతిరోజు ప్రతి ఏకాదశికి కూడా జరుగుతుంది అని ఏకాదశి అనేది మంచి ఫిక్స్ అయిపోయింది కదా. ఇక్కడ మన ఆశ్రమంలో ఏకాదశి అనేది తప్పకుండా ఇక్కడ సత్సంగం జరుగుతుంది అని అది ఎటు ప్రోగ్రామ్ పెట్టుకోరు. ఇక్కడ మీరు ఆ రోజు అక్కడికే ఎవరైనా చెప్పినా అది కాకుండా ఏమన్నా చెప్పండి, ఏకాదశి రోజు మాత్రం అక్కడికే వెళ్తాం మేము అనేది ఫిక్స్ అయిపోయింది మీకు. అది ఆ ఏకాదశి వ్రతం అనేటటువంటిది మనకు కొత్తపల్లి ఆశ్రమంలో ప్రారంభించారు స్వామీజీ. అక్కడ నాన్నగారు స్వామీజీ కలిసి ఆ ఏకాదశి వ్రతాన్ని అక్కడ ప్రారంభించారు కొత్తపల్లి.